హలో అండి. ఇప్పుడు నేను సరికొత్తగా నేను చేయడం కూడా ఇదే మొదటిసారి. ఇలా ఎందుకు చేసుకోకూడదు అనిపించి చేయడం మొదలెడుతున్నానండి. ఏంటంటే దోస, వాక్కాయ, టమాటా, కొత్తిమీర, కొబ్బరి పచ్చడి. ఎలా అంటే ఇప్పుడు వాక్కాయల్ని ఇలాగ శుభ్రంగా కడిగేసుకుని మధ్యలో కోసేసుకుని ఇలా లోపల ఉన్నటువంటి ఈ చేదు వగరుతో కూడినటువంటి జీడి పలుకులను తీసేసాం కదా. ఇప్పుడు ఒక టమాటాని తీసుకున్నాను, ఒక సగం దోసకాయని ఇలా చేసుకున్నాను. ఇదేమో పండు మిరపకాయలే కదా అని పచ్చడికే కదా అని పండు మిరపకాయలు ఉంటే వేసాను కారానికి. అలాగే కోసుకున్న దోసకాయల్ని వాక్కాయల్ని ఇలా వేసేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కలిపి కాస్త నూనె వేసి మగ్గించేసుకుంటాం. ఉప్పు పసుపు వేసుకొని చూపిస్తాను. ముందుగా ఇలా ఓ 4 చెంచాలు నూనె వేసుకున్నాను. తర్వాత 1 చెంచాడు చొప్పున చాయమినపప్పు, కాస్త మెంతులు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు కాస్త ఒక ఎండుమిరపకాయ, ఇప్పుడు వీటన్నిటిని ఇందులో వేసేస్తున్నాను. కాస్త పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ఇంగువ. ఇదండి బాగా కలిపేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం ముక్క వేసుకోవచ్చండి, వెల్లుల్లి వేయకూడదు. అల్లం ఒకటే కొద్దిగా వేసుకోవచ్చు, ప్రస్తుతం అయితే వేయలేదు. కానీ అలాగే పుదీనా కూడా వేసుకోవచ్చు, ప్రస్తుతం అది కూడా లేక వేయట్లేదు. ఓకేనా అండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టి మగ్గించాక ఒక 10 నిమిషాల తర్వాత చల్లారబెట్టి మిక్సీ పట్టేయడమేనండి, కొబ్బరి వేసి. ఇప్పుడు ఇందులో ఈ ముక్కలు వేసేసుకుంటున్నాను. అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు తిప్పేటప్పుడు, మిక్సీ పట్టేటప్పుడు. ఇదిగోండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మనం పైన పోపు పెట్టుకోక్కర్లేదు, కానీ పెట్టుకోదలుచుకుంటే అది వాళ్ళ ఇష్టం. నేను పెట్టట్లేదు ప్రస్తుతం. అంతేనండి, పచ్చడి రెడీ.